హాయ్ ఫ్రెండ్స్, నటసింహం నందమూరి బాలకృష్ణ, అనిల్ రావుపూడి వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ చిత్రం భగవంతు కేసరి. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా శ్రీలీల ఒక కీలకమైన పాత్రలో నటించింది. బాలీవుడ్ స్టార్ అయిన అర్జున్ రాంపాల్ మెయిన్ విలన్గా నటించారు. ఈ చిత్రం హిట్ కావడంతో బాలకృష్ణ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్నారన్నమాట. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వరుసగా 3 చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ని తన యొక్క ఖాతాలో వేసుకున్నారనమాట. అయితే సైమా అవార్డ్స్, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఈ వేడుక తారల తలుకు బెలుకుల మధ్య దుబాయ్ వేదికగా హఠహాసంగా జరిగింది. ఈ నెల 14, 15 తేదీలో నిర్వహించగా తొలి రోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమకు సంబంధించి 2023వ సంవత్సరంలో సత్తా చాటిన నటీనటులు, చిత్ర బృందాలకు పురస్కారాలైతే అందించారనమాట. ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ, అనిల్ రావుపూడి కాంబినేషన్లో వచ్చిన భగవంత్ కేసరి మూవీ నిలిచింది. ఈ చిత్రంలో బాలకృష్ణ యొక్క నటన ఆడియన్స్కి బాగా ఆకట్టుకుంది. సినిమా కూడా మంచి హిట్గా నిలిచిందనమాట. అలాగే దసరా చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా నాని, నటిగా కీర్తి సురేష్, దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల, సహాయ నటుడిగా దీక్షిత్ శెట్టి పురస్కారాలైతే దక్కించుకున్నారు.